ఒకసారి ప్రసాద ల్యాబ్లో నేను అలా బయటకు వెళ్తున్నప్పుడు మన సార్ అక్కడ దియాడి దగ్గర ఉన్నారు, ఫైనల్ మిక్సింగ్ దియాడి దగ్గర ఉన్నారు. ఆయన వారు కనపడిన విశేష వెంటనే ఆ మహానుభావుడు ఇప్పుడు ఏం చేస్తారు సినిమా పలానా సినిమా అన్న విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ప్లాన్ చేసుకుంటున్నా సార్ అని చెప్పా. ఆయన ఒక మాట అన్నారు, నారాయణమూర్తి గారు మీ సినిమాలు సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి, మీరు చేసే ప్రతి అటెంప్ట్ కూడా ఒక అచీవ్మెంట్, మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలని చేస్తాను అని ఆ మహానుభావుడిని అడగకుండా ఎంతో సహాయ సహకారం అందించాడండి. ఆయనకి నాకు ఏ అబ్లిగేషన్ లేదండి, కేవలం నా పట్ల నా సినిమా పట్ల ఆయనకున్న అభిమానం. అందులో భాగంగా అయ్యా నేను యూనివర్సిటీ పేపర్ లీక్ అని ఎడ్యుకేషన్ సినిమా తీస్తున్నాను, దయించి మీరు చూడాలి, చూడడమే కాదు మీకు ఏమాత్రం నచ్చినా దయించి ప్రమోట్ చేసి నా సినిమా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేయడం, నా విజ్ఞప్తిని మన్నించి ఆయన అమూల్యమైన టైంను కూడా నా కోసం వెచ్చించి నా సినిమాను చూసి ఈవేళ నా సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ సార్.